హాయ్ అండి. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ మాతృదినోత్సవం అనేది కేవలం మనుషులకే కాకుండా అండి, ఈ సృష్టిలో తల్లైన ప్రతి జీవికి కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అండి, నేను గమనించిన మీదట మా వీధిలో డాగు పిల్లల్ని పెట్టింది అని ఆ మధ్య కొన్ని వీడియోస్లో షేర్ చేశాను కదండి. దాన్ని చూస్తే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందండి. ఎందుకంటే నాకు తెలిసి డాగు పిల్లల్ని పెట్టిన తర్వాత అండి, అవి కొంచెం ఊహంతా తెలిసి తిరగడం తినడం వచ్చేంతవరకే పట్టించుకుంటుందండి. దాని తర్వాత అంత కేర్ చేయదు. కానీ మా వీధిలో పిల్లలు పెట్టిన డాగ్ అయితే అలా కాదండి. ఎప్పటికీ కూడా వాటి చుట్టూనే తిరుగుతూ చాలా కేర్‌గా చూస్తుందండి. పిల్లలు ఇప్పటికొచ్చి తల్లిలో సగం అయిపోయాయండి. కానీ పాలు కూడా చాన్నాళ్ళు ఇచ్చిందండి. అసలు మొన్నటి వరకు కూడా ఇస్తూనే ఉందండి. ఇప్పుడు కూడా నేను పిలిచి ఫుడ్ పెట్టాననుకోండి, అది పరిగెత్తుకుని వచ్చినా అండి, పిల్లలు తినేసిన తర్వాత అది తింటుందండి. ఆ పక్కన నిలబడి చూస్తుంది తప్ప అండి అసలు తినదండి. ఆ పిల్లల పళ్ళెంలోదంతా తినేసాక మిగిలింది తింటుందండి. అలా కాకుండా అండి దీనికి కూడా విడిగా పెట్టాననుకోండి, అప్పుడు కూడా తినదండి. ఆ పిల్లలకి కావలిస్తే అది కూడా తిన్నాక మిగిలితేనే తింటుందండి. నాకు చాలా ఆశ్చర్యమేస్తుందండి. ఈ సృష్టిలో మరి తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు అంటారు. అయితే ప్రస్తుత కలికాలంలో అండి మనము చూడకూడనివి చూస్తున్నామండి. వినకూడని వార్తలన్నీ కూడా వింటున్నాము. వివాహేతర సంబంధాలతో ఏమో కొందరునండి, కొంచెం ఆర్థిక ఇబ్బందులతో కొందరునండి, కుటుంబ కలహాలతో కొందరు తల్లులు ఏం చేస్తున్నారంటే అండి, పిల్లలు ఉసిరి కూడా తీసేస్తున్నారు. అలాంటిది ఒక డాగ్ పిల్లల్ని ఇంత ప్రేమగా చూడగలుగుతుందా అంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా వేస్తుందండి. జంతువు అయితే మాత్రమేమండి, మరి కొందరు తల్లులకి ఇది ఆదర్శప్రాయమని నేను అనుకుంటున్నాను. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. పప్పి బంగారు తల్లి.